ప్రత్యేకంగా నువ్వు మీ అమ్మ మాట వినాలని ఆ గోమాతకు పూజ చేస్తుంది మీ మాట. అప్పుడు పెళ్ళైపోద్దా? పెళ్లి కొడుకు వచ్చేస్తాడా? పెళ్ళైందని పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడని నాకు తెలియదు కదా. కాస్త పైకి చెప్తే మేము కూడా ట్రాన్స్లేట్ చేస్తాం కదా. కాదు, నువ్వు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి చేస్తే చాలు. నాకు మా అమ్మాయికి మధ్యలో దూరక్కర్లేదు. వేణు, మాణికంతో నీకేంటి గొడవ? ఇది గుడి, గుర్తుంచుకో. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ మంత్రాన్ని మీరు 3 సార్లు పాప చెవిలో చెబితే అది విని పాప ఈ అన్నం ముద్ద ఆవుకు పెడితే. ఏంటి, నేను వింటున్నాను కదా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు? అవును మ్యామ్, పూజారి చెప్పినట్టు చేస్తే చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి మీ మాట వింటది. పంతులు గారు, ఈ పూజని వేరే విధంగా చేయటం కుదురుతుందా? తమరి కోసం ఈ పూజా విధానం మారిస్తే. మాణిక్యం, అమ్మా, ఆ దేవుడు వచ్చి చెప్పినా మీరు మాట్లాడుకోరండి.